అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 10. స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. చిన్న అన్న వరలక్ష్మి గారి పిలుపుకి ఏమైందో అని కంగారుగా వచ్చాడు ప్రశాంత్. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది చిన్న అని ప్రశాంత్ మీద పడిపోయారు వరలక్ష్మి. నానమ్మ అంటూ తనని సోఫాలో పడుకోబెట్టి పూజని పిలిచాడు. తను చెక్ చేసి కొంచెం వీక్గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది పూజ. మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు, నీకోసం నేనుండిపోతానమ్మమ్మా అంది స్నేహ. నువ్వొద్దమ్మా, నేను జాగ్రత్తగా ఉంటానులే, మీరు వెళ్ళండి అంది వరలక్ష్మి. నిన్నిలా వదిలి నేనెలా వెళ్తాను? నాకక్కడ మనశ్శాంతిగా కూడా ఉండదు. నేను ఉంటానానమ్మా అన్నాడు ప్రశాంత్. మిమ్మల్ని ఇలా వదిలి నేను కూడా వెళ్ళను అంది స్నేహ. వామ్మో, ఇద్దరూ నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నారుగా అనుకుని స్నేహ ప్రశాంత్ వైపు విచిత్రంగా చూస్తున్న పూజని చూసి అమ్మా పూజ అని పిలిచారు వరలక్ష్మి. ఆ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి చెప్పండి అమ్మమ్మ అంది. నువ్వేం అనుకోకపోతే నా ఆరోగ్యం కుదుటపడే వరకు నాతో కొన్ని రోజులు ఇక్కడే ఉంటావా అని అడిగారు. ఆముదం తాగినట్లుగా ఫేస్ పెట్టింది పూజ. ఈవిడ గారికి ఇప్పుడే కళ్ళు తిరగాల అనుకుని అది అమ్మమ్మ స్నేహ అంది స్నేహ వైపు చూస్తూ. నువ్వు నానమ్మ దగ్గరుండు పూజ, మేం వెళ్తాం. నానమ్మ సెట్ అయ్యాక నువ్వొద్దు గాని, అప్పటి వరకు స్నేహాని నేను చూసుకుంటాను అన్నాడు ప్రశాంత్. అతను పూజతో అంత రిక్వెస్టింగ్గా మాట్లాడటం స్నేహకి వరలక్ష్మికి ఆశ్చర్యంగా ఉంది. నాతో మాత్రం కోపంగా మాట్లాడతాడు, తనతో ఎంత కూలుగా మాట్లాడుతున్నాడు. ప్రేమించాడు కదా, అందుకేనేమో అనుకుంది స్నేహ. ప్రశాంత్ తనని అంతలా అడిగేసరికి లోపల పొంగిపోయి సరే అని తలూపింది పూజ. మేం కూడా ఉండిపోమ్మ నానమ్మ, నువ్వు రికవర్ అయ్యాక వెళ్తాం అన్నాడు. ఏం అవసరం లేదు, నువ్వు స్నేహాన్ని తీసుకొని వెళ్ళు చిన్నా, నన్ను చూసుకోవటానికి పూజ ఉంది కదా అంది ఒత్తి పలుకుతూ. సరే అని స్నేహ వైపు చూసి వెళ్దామా అన్నాడు. ఓకే అని తలూపింది స్నేహ. ప్రశాంత్ కార్ డ్రైవ్ చేస్తుండగా తన పక్క సీట్లో కూర్చుంది. ఎక్కువ ఏడుస్తూ ఉండటం వల్ల జర్నీకి నిద్ర పట్టేసింది స్నేహకి. సీట్కి జారబడి పడుకుంది. నువ్వెప్పుడు మామూలు అవుతావే మిర్చి, నువ్వు రాకముందు ఎలా ఉండేవాడినో ఇప్పుడు నువ్వు నా పక్కనున్నా నేను అలాగే ఉన్నాను, ఒంటరిగా. నా ప్రేమని నీకెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను. నీ బాధలో నువ్వుంటే ఈ టైంలో చెప్పటం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాను అని స్నేహాన్ని చూస్తూ ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. నిద్రపోతుందో నిద్ర నటిస్తుందో తెలియదు కానీ జర్నీ మొత్తం స్నేహ కళ్ళు మూసుకునే ఉంది. చేరాల్సిన చోటు రావటంతో కారు ఆపాడు ప్రశాంత్. పడుకున్న స్నేహాని ఎలా లేపాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు. కారు ఆగినట్టుగా తెలుస్తుండటంతో స్నేహ కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తమరి నిద్రదయం వదిలిందా మేడం? మీరు లేస్తారని ఎంతసేపు వెయిట్ చేయమంటారు? మనం రావాల్సిన ప్లేస్ ఇదే, దిగు అన్నాడు ప్రశాంత్. దాంతో హిహి అని బాగానే మాట్లాడతావుగా, నా దగ్గరకు వచ్చేసరికి నీకేమైనా దయ్యం పడుతుందా హిట్లర్ అని పైకి అన్నాను అనుకుంది. కానీ అనలేదు. సైలెంట్గా దిగి బ్యాగ్ పట్టుకొని ప్రశాంత్ వెనకే వెళ్తుంది తల దించుకొని. లగేజ్ అంతా తెచ్చానా అని వెళ్ళేవాడల్లా ఆగి చెక్ చేసుకుంటుంటే వెనకే తలదించుకొని వస్తున్న స్నేహ ప్రశాంత్ని గుద్దేసి తను వెనక్కి తిరిగేంతలో భుజానికి బ్యాగ్ తగిలించుకొని ఉండటంతో బరువుకి వెనక్కి పడిపోయింది. ప్రశాంత్ వెనక్కి తిరిగి చూసేలోపు కింద కూర్చునున్న స్నేహాన్ని చూసి ప్రశాంత్కి నవ్వొచ్చింది. చూసుకుని నడవచ్చు కదా మిర్చి, చూస్తుంటే నీకు నిద్రమత్తి ఇంకా వదిలినట్టు లేదు, కొంచెం కళ్ళు తెరిచి నడువు మిర్చి అని తనని లేపడానికి చేయిచ్చాడు. ప్రశాంత్ చేయి పట్టుకుని లేచేదల్లా కాలు స్లిప్ అయ్యి వెనక బరువు ఉండటంతో బ్యాలెన్స్ లేక ఈసారి తనతో పాటు ప్రశాంత్ని కూడా లాగేసింది. స్నేహ మీద పడకుండా చేతులు నేలకి ఆనించి భయంతో కళ్ళు మూసుకున్న స్నేహాన్ని చూస్తున్నాడు ప్రశాంత్. ఫ్రెండ్స్, ప్రశాంత్ ఇక్కడ మనసులో సాంగ్ వేసుకుంటాడు. నేను సాంగ్ పాడుతున్నాను, బాగోకపోతే సారీ, ఓకేనా? కథ రాయటం మొదలు కాకముందు అప్పుడే ఎలాంటి మలుపో, కలదేనికో తెలుసుకోకముందు అప్పుడే ఇదేమి తలపో, నిన్ను చూసే ఆనందంలో కనుపాపై కడలై పొంగినది, నిన్ను తాకే ఆరాటంలో నన్ను నేనే వదిలేశాను కది, అరే భారమెంత నువ్వు మోపిన మనసు తేలికవుతుంది,
ఎంతసేపటికి ఏ అలికిడి లేకపోయేసరికి స్నేహ కళ్ళు తెరిచింది. తనని చూస్తున్న ప్రశాంత్ని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు అని తలూపి పైకి లేచి స్నేహకి చెయ్యిచ్చి పైకి లేపాడు. థ్యాంక్ యూ అంది స్నేహ. స్నేహ దగ్గరికి వచ్చి తన ఫేస్పై పడుతున్న కురులని వెనక్కి పెట్టి చిన్నగా నవ్వి లోపలికి వెళ్దాం అన్నాడు. అని తలూపింది. గెస్ట్ హౌస్లో ఉన్న ఆ ఇంటిని చూస్తూ ఎవరిది ఈ ఇల్లు అని అడిగింది. చరణ్ది. వాడు డ్యూటీ పని మీద అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అందుకని పర్మనెంట్గా కొనేశాడు అంటూ లాక్ తీసి డోర్ ఓపెన్ చేశాడు. ఇల్లంతా చూస్తూ ఉన్న స్నేహాన్ని చూసి తనని నా రూమ్లో ఉండమని అడగనా వద్దా అని ఆలోచిస్తున్నాడు ప్రశాంత్. రే ప్రశాంత్, నువ్వేనా? ఇలా అయిపోతున్నావేంట్రా? అది కూడా ప్రేమించిన అమ్మాయి ముందు. నువ్వెంత పిరికివాడివి అనుకోలేదురా అని అంతరాత్మ చివాట్లు పెడుతుంది ప్రశాంత్ని. అయినా సరే నా రూమ్లోనే ఉండు స్నేహ అని అడగటానికి ప్రశాంత్ గొంతు పెగలటం లేదు. అనువనువున వణుకు రేగినది, కనబడదది కనులకే, అడుగడుగున అడుగుతోంది మది, వినబడదది చెవులకే. తడవ తడవ గొడవాడినా, తగని తగువు పడినా, విడిగా విడిగా విసిగించిన విడని ముడులు పడనా, నిన్ను చూసే ఆనందంలో కనుపాపై కడలై పొంగినదే అనుకుంటూ ఇల్లంతా చూస్తున్న స్నేహాన్ని చూస్తున్నాడు. ఈ చూపులకేం తక్కువ లేదు, ముందు అడగబోయి అంది అంతరాత్మ. గొంతు సవరించుకొని మిర్చి అని పిలిచాడు. స్నేహ ఏంటి అన్నట్టుగా చూసింది. అది నువ్వు నేను రూమ్ అనేలోపు నేను ఈ రూమ్లో ఉంటాను అంది తన రైట్ సైడ్ ఉన్న రూమ్ని చూపిస్తూ. ఇప్పుడు కూర్చొనేడురా, ఇలా అయితే నీ మనసులో ఏముందో తనకెలా తెలుస్తుంది అంది అంతరాత్మ. చేసేది లేక ఓకే అని స్నేహ రూమ్కి ఆపోజిట్లో ఉన్న రూమ్కి వెళ్ళాడు. ఇద్దరు ఫ్రెష్ అవటానికి వెళ్ళారు. ఈలోగా ఆ ఇంటి పక్కనే ఉంటున్న గౌరీ ఇక్కడ పని మనిషిగా చేస్తుంది. గౌరీ వాళ్ళ ఆయన మల్లయ్య బయట కూలి పనులు చేస్తూ ఇక్కడ తోట పని కూడా చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బయట మొత్తం క్లీన్ చేసేసింది గౌరీ. స్నేహ ప్రశాంతులని చూసి భలే ఉన్నారు జంట అనుకుంటూ అలానే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది స్నేహ. మీ ఇద్దరి జంట చాలా బాగుందమ్మా, నా రెండు కళ్ళు చాలట్లేదు, ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది, దిష్టి పెడుతున్నా అనుకోకండి అంది గౌరీ. మీరిక్కడ పనిచేస్తారా అని అడిగింది స్నేహ. అవునన్నట్టుగా తలూపింది గౌరీ. ఏం పర్లేదు, ఇక నుండి మేమే పనులు చేసుకుంటాం, మీకు ఇంకేదైనా పని ఉంటే చేసుకోండి అంది గౌరీ. మాకు చరణ్ బాబు నెల నెల డబ్బులు అకౌంట్లో వేసేస్తారు, మరి తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదమ్మా, ఈ పని చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి, వాటితోనే మేము మా కడుపు నింపుకోవాలి అంది గౌరీ. సరే అయితే ఆయనకేమైనా పనులు చేయాలేమో చూడు, నా వరకు నా పనులు నేను చేసుకుంటాను అంది స్నేహ. నన్నే వేరు చేసి మాట్లాడతావా, నీకు బాగా గోరోజనం పెరిగిందే, ఉండు చెప్తాని పని అనుకొని గౌరమ్మ, మీ ఇంట్లో మీ ఆయన పనులు నువ్వే చేస్తావా లేకపోతే ఎవరికైనా చేయమని చెప్తావా అని అడుగుతాడు. ఎవరినైనా చేయటానికి రమ్మనండి, వాళ్ళంతా చూస్తాను అంది గౌరీ. అంటే భర్త పనులు భార్య చేయాలంటావు అన్నాడు స్నేహాన్ని చూస్తూ. అవునమ్మా, ప్రశాంత్ బాబు మీ ఆయనే కదా అని అడిగింది గౌరీ. గౌరీ ముందు నవ్వుతూ అవును మా ఆయనే అంది. మరి మీ భర్త పనులు మీరే చేయాలి కదా, నన్ను చేయమంటారేంటమ్మా? గౌరమ్మ, నువ్వు మిగతా పని చూసుకో, నేను మా ఆయనతో కొంచెం మాట్లాడాలి అంది ప్రశాంత్ని కోపంగా చూస్తూ. ఇదేంటి కొట్టేలా చూస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం అని ఒక కనుబొమ్మ పైకి పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. గౌరమ్మ తన పని చేసుకోవటానికి వెళ్ళింది. స్నేహ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటండి, నేను మీకు సేవలు చేద్దాం అనుకుంటుంటే మీరేంటి తీరిగ్గా సోఫాలో కూర్చున్నారు అంటూ పక్కన కూర్చుంది. ఈసారి ప్రశాంత్ హార్ట్ బీట్ పెరిగింది. ఆ రోజు రాత్రి స్నేహ రూమ్లో స్నేహకి ముద్దు పెట్టడం గుర్తొచ్చి ఏమండి కాఫీ తాగుతారా అని అడిగింది స్నేహ. ప్రశాంత్ అని తలూపాడు. కానీ నాకు కాఫీ పెట్టడం రాదు అంది బుంగమూతి పెట్టుకొని. ప్రశాంత్ ట్రాన్స్లోకి వెళ్ళి స్నేహానే చూస్తున్నాడు. స్నేహ ఇవేం పట్టించుకోవటం లేదు, తను వాగే పనిలో ఉంది. పోనీ టీ పెట్టమంటారా అని అడిగింది మళ్ళీ. ప్రశాంత్ మళ్ళీ అని తలూపాడు. ఓ నో అని తల కొట్టుకొని మీరు టీ తాగరు కదా, నామతి మండా, నేనెలా మర్చిపోయాను అంటూ ఉండండి మీకోసం వేడివేడిగా ఉప్మా చేసి తీసుకొస్తాను
అంటూ లేస్తున్న స్నేహ చెయ్యి పట్టుకుని లాగాడు ప్రశాంత్. వెళ్ళి ప్రశాంత్ ఒళ్ళో కూర్చుంది స్నేహ. షాక్ అయి చూస్తుంది ప్రశాంత్ని. ప్రశాంత్ స్మైల్ ఇస్తూ కన్నెగరేసి ఓయ్ మిర్చి అని పిలిచాడు. స్నేహ వెంటనే కళ్ళు మూసుకొని మీరు నన్ను అలా పిలవకండి అంది. కానీ ఎందుకు? నేను అలా పిలిస్తే నీకేమవుతుంది మిర్చి అన్నాడు ప్రశాంత్. ఏమవుతుందంటే ఎలా చెప్పను? మీరు నన్ను అలా పిలవకండి అంది కళ్ళు మూసుకుని. పిచ్చి మొహమా, నేను అలా పిలిస్తే నీకేమవుతుందో ఆల్రెడీ చెప్పేశావే అనుకుని ఒకసారి నా వైపు చూడు. ఇప్పటి వరకు ఏదేదో వాగావు, ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు అంటాడు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ఏడిపించడానికి చేశాను అంతే, ఇంకేం లేదు, నన్ను వదలండి అంటుంది. నేను మాట్లాడటం అవ్వలేదు ఇంకా అన్నాడు ప్రశాంత్. నేను వెళ్ళాలి అంటూ ప్రశాంత్ పట్టు విడిపించుకొని వెళ్తుంటే స్నేహ చేయి పట్టుకున్నాడు. మీకేదో అయింది అంది వెనక్కి తిరిగి. నాకు కాఫీ కావాలి అన్నాడు ప్రశాంత్. నేను పెట్టను అంది స్నేహ. ఓకే, నువ్విచ్చే వరకు నీ చెయ్యి వదలను. మీరు మంచివారు అనుకున్నాను, మరి మీరు సాడిస్లా చేస్తున్నారు, చెయ్యి వదలండి అంది స్నేహ. నువ్వు నాకు కాఫీ ఇస్తా అంటే చెయ్యి వదులుతా, లేదంటే వదిలేది లేదు. మీరు మరీ ఇంత మొండిగా చేయటం ఏం బాలేదు అంది స్నేహ. నువ్వు కూడా మొండిగా చేయటం ఏం బాలేదు మిర్చి. నేను అడిగింది జస్ట్ కాఫీ, ముద్దు కాదు. కాఫీకే ఇంత బెట్టు చేయాలా అన్నాడు చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకుంటూ. గౌరీ వస్తుందేమో, తను చూస్తే బాగోదు, వదలండి. మరి నాకు ఇవ్వాల్సింది అన్నాడు. ఏంటి అంది గట్టిగా. అదే కాఫీ. కాఫీ ఇవ్వాలి కదా, అదే అంటున్నాను, నువ్వేమనుకున్నావు అన్నాడు. నేనేం అనుకోలేదు, మీకు కాఫీనేగా, తెస్తా తెస్తా అంటూ కోపంగా పళ్ళు నూరుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. వెళ్తున్న స్నేహాన్ని చూసి నవ్వుకుంటూ కాఫీ కొంచెం స్ట్రాంగ్గా పెట్టు మిర్చి అన్నాడు గట్టిగా. పెడతా పెడతా, జీవితంలో మళ్ళీ కాఫీ అడగకుండా చేస్తా అనుకుంటూ పొయ్యి వెలిగించి పాలు పెట్టింది. కాసేపటికి కాఫీ కప్పుతో ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ. స్నేహ వచ్చింది తెలిసినా తెలియనట్టే పేపర్ చదువుకుంటున్నాడు ప్రశాంత్. కాఫీ అంది స్నేహ. విననట్టే ఉన్నాడు ప్రశాంత్. ఎంత పొగరో చూడు అనుకుని ఏమండి కాఫీ అంది. పేపర్ తీసి పక్కన పెట్టి కాఫీ కప్పు తీసుకున్నాడు. సిప్ చేస్తూ ఆగి స్నేహ ఫేస్ వైపు చూసి ఇందులో ఏం కలిపావు అన్నాడు. అమ్మో, హిట్లర్కి డౌట్ వచ్చిందా అనుకుని ఏం కలుపుతారు, కాఫీ పొడి, తాగండి తెలుస్తుంది కదా అంది స్నేహ. నా కోసం కష్టపడి కాఫీ కలుపుకొచ్చావు, నాకు కూడా తాగాలని ఉంది, కానీ మరింకేం లేట్, తాగవయ్యా బాబు అని లోపల అనుకుంటుంది స్నేహ. ప్రశాంత్ తాగకుండానే కాఫీ కప్పు స్నేహకిస్తూ నువ్వు తాగు అన్నాడు. స్నేహ షాక్ అయ్యి తడబడుతూ నాకు కాఫీ అలవాట్లేదు, తాగను అంది. అక్కకి కాఫీ అంటే చాలా ఇష్టం బావా అన్న విష్ణు మాట గుర్తొచ్చి నువ్వు కాఫీ తాగుతావని నాకు తెలుసు, తాగు అన్నాడు సీరియస్ టోన్తో. అది అది ఇది మీరు తాగండి, మీకోసం తీసుకొచ్చాను కదా, నేను మళ్ళీ తాగుతాను అంది స్నేహ. ఏంటి ఇంత కంగారు పడుతున్నావు, కొంపదీసి కాఫీలో ఏమైనా కలిపావా? దేవుడా, ఏమైనా చూశాడా ఏంటి అనుకుని నేనేం కలపలేదు అంది. అయితే తాగు అని కప్పు స్నేహ చేతికిచ్చాడు. చచ్చాను, తాగే వరకు వదిలేలేడుగా. స్నేహ, నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడ్డావే, వీడికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చి సచ్చాయో, ఇది తాగితే నా పరిస్థితి ఏమిటో అనుకుని మొహం అదోలా పెట్టి ఒక్క సిప్పు చేసింది. ప్రశాంత్ నవ్వొస్తున్నా ఆపుకుంటున్నాడు. ఏమైంది అలా ఉండిపోయావు, నువ్వు పెట్టిన కాఫీకి మాటలు రావటం లేదా, అంత బాగుందా అన్నాడు. ఓరిని వెటకారం తగలయ్యా, కావాలనే నాతో తాగించి ఇప్పుడు చూడు నాతో ఎలా అంటున్నాడు అనుకుంటూ ఉండగా కాఫీ చేతికి వామిటింగ్ రావటంతో వాష్రూమ్కి పరిగెత్తింది. అది చూసి ప్రశాంత్ నవ్వుకుంటూ వెళ్ళి స్నేహ వాష్రూమ్ డోర్ కొట్టాడు. డోర్ తీసి కోపంగా చూస్తుంది ప్రశాంత్ని. కాఫీ కలపాలంటే ఒక్క స్పూన్ కాఫీ పొడి చాలు మిర్చి, 4 స్పూన్లు కలిపితే ఇలాగే అవుతుంది, ఏం పర్లేదు, నెక్స్ట్ టైం మంచిగా చేస్తావులే, ఎక్స్పీరియన్స్ అయిందిగా అని టవల్ స్నేహ వైపు విసిరేసి విజిల్ వేసుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్. వెళ్తున్న ప్రశాంత్ని కోపంగా చూస్తూ బయటికి రావటంతో ఎదురుగా ఉన్న టేబుల్ని గుద్దుకుంది. ఆ అనుకుంటూ కాలు చూస్తుండగా ఏమైంది అంటూ కంగారుగా వచ్చాడు ప్రశాంత్. ఏం లేదు అని కాలు వెనక్కి పెట్టి సరిగ్గా నిలబడింది స్నేహ. నా మీద కోపం ఉంటే తర్వాత, దెబ్బ తగిలినప్పుడు కూడా పంతం ఏంటి, ఏది నన్ను చూడని అంటూ తన కాలు పట్టుకొని చూస్తున్నాడు. స్నేహ కాలు వెనక్కి తీసుకొని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంది. ఇదే తగ్గించుకుంటే మంచిది అని ప్రశాంత్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి
సైలెంట్ అయిపోయింది స్నేహ. లైట్‌గా రక్తం వస్తున్న తన కాలి వేలుని చూసి, "ఏం లేదంటావేంటి?" అని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. తనని చూసి, "మొన్నటి వరకు నువ్వు నాకు ఏమీ కావు. కానీ నువ్వు నావాడివి అనిపించేది. ఇప్పుడు మనిద్దరి మధ్య బంధం ఉంది. అది అనుకోని పరిస్థితుల్లో ఏర్పడింది. ఇప్పుడు నాకు నీ మీద పూర్తి హక్కుంది. నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉన్నావు. అయినా మనిద్దరి మధ్య దూరం ఉంది. అదెప్పటికి మనల్ని దగ్గర కానివ్వదు. ఆ దూరం పేరే పూజ. అమ్మా, నాన్న మీరెందుకిలా చేశారు? ప్రశాంత్‌ని నేను ప్రేమించాను. అతను నన్ను ప్రేమించలేదు. మీ కూతురు బావుండాలనే స్వార్థంగా ఆలోచించి ఈ పని చేశారా? ప్రశాంత్‌ని పెళ్లి చేసుకోవటం మీ కోరిక కాబట్టి ఈ బంధానికి తల వంచాలా? అతని మనసు ఇంకొకరికి సొంతమని నాతో ఏర్పడిన బంధాన్ని తెంచుకుని అతనికి దూరం అవ్వాలా? ఇప్పటికే మీరు దూరమయ్యి నరకం పడుతున్న నేను ప్రశాంత్‌ని కూడా దూరం చేసుకుని బ్రతకగలనా అని ఆలోచిస్తూ ఉంటుంది. స్నేహకి ఫస్ట్ ఎయిడ్ చేసి, అయిపోయింది. ఇప్పటికైనా చూసుకొని నడువు" అంటూ పైకి లేచి ఏదో ఆలోచనలో ఉండి కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్న స్నేహాన్ని చూసి స్నేహ భుజం మీద చేయి వేసి "మిర్చి" అని పిలిచాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి కళ్ళు నీళ్లు తుడుచుకొని ప్రశాంత్‌ని చూసింది. "ఏమైంది? నొప్పిగా ఉందా?" అని అడిగాడు. "హ్మ్" అని తలూపింది. "ఏం కాదు, తగ్గిపోతుంది. కాసేపు రెస్ట్ తీసుకో మిర్చి" అని తన కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ప్రశాంత్ వెళ్ళాక చాలాసేపు ఏడ్చి ఏడ్చి పడుకుంది స్నేహ. ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి స్నేహ పడుకొనుంది. ఇదే రైట్ టైం అనుకొని తనకి కొంచెం పనుండి బయటికి వెళ్ళాడు. గౌరి వంట పని కూడా పూర్తి చేసి స్నేహాన్ని లేపింది. "మీరు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదని ప్రశాంత్ బాబు మీకు త్వరగా భోజనం పెట్టేయమన్నారు. రండి, భోజనం చేద్దురు" అంది గౌరి. "ఆయన లేరా?" అని అడిగింది స్నేహ. "లేరు, ఏదో పనుందని బయటికి వెళ్ళారు. బావొచ్చేలోపు మిమ్మల్ని తినేయమని చెప్పారు" అంటుంది. "అవునా? నేను కూడా ఆయన వచ్చాక తింటాను గౌరీ. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళు" అంది స్నేహ. "సరే అమ్మా, మా ఇంటాయన వచ్చే టైం అయింది. ఆయనకి నేను వడ్డిస్తేనే తింటాడు. నేను పోయొస్తాను" అని వెళ్ళిపోయింది గౌరి. స్నేహకి ఆకలిగా ఉన్న ప్రశాంత్ కోసం ఎదురు చూస్తుంది. అసలు ఏమైపోయాడు ఈ మనిషి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటమేనా అని హాల్కొచ్చి కూర్చొని ప్రశాంత్ కోసం చూస్తూ చూస్తూ పడుకుని పోయింది. సాయంత్రానికి కానీ ఇంటికి రాలేదు ప్రశాంత్. సోఫాలో పడుకున్న స్నేహాన్ని చూసి డైనింగ్ టేబుల్ దగ్గర వండినవి వండినట్టే ఉండటంతో తినలేదని అర్థమయ్యి తనని లేపాడు. స్నేహ కళ్ళు తెరవగానే, "నీకు అసలు బుద్ధుందా? మార్నింగ్ టిఫిన్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ అయినా చేయాలి కదా? ఇలా అయితే నీ హెల్త్ ఏమవ్వాలి? తినకుండా ఉండటం, కళ్ళు తిరిగి పడిపోవటం, మళ్ళీ మేం మిమ్మల్ని మోసుకెళ్ళాలి" అంటూ తిట్ల దండకం స్టార్ట్ చేసిన ప్రశాంత్ని కోపంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? ఏదైనా మాట అంటే చాలు ఎక్కడలేని కోపమంతా ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఇంకోసారి అలా చూసావనుకో కళ్ళు 2 పీకిస్తాను అన్నాడు. స్నేహ నోరు తెరిచి అలాగే చూస్తుంది. "ఇంకా ఏంటి చూస్తున్నావు? లేచి తిను" అన్నాడు కొంచెం వాయిస్ పెంచి. "పోన్లే పాపమని, నువ్వు వస్తున్నావని నేను నీకోసం వెయిట్ చేస్తే తిరిగి నన్నే అంటున్నావు. నాకేం వద్దు, నువ్వే తిను" అని కోపంగా బయటికి వెళ్ళి గార్డెన్లో కూర్చుంది స్నేహ. "తినకు, నువ్వు తినకపోతే నాకేంటి, నేను తింటాను" అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. "నేను నీకోసం వెయిట్ చేశా" అన్న స్నేహ మాట గుర్తొచ్చి తనకు కూడా తినాలనిపించక లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపు టీవీ చూసి ఏమీ చూడాలనిపించక స్నేహ కోసం చూస్తే చీకటి పడినా ఇంకా గార్డెన్లోనే కూర్చుని ఉన్న స్నేహాన్ని చూసి, "దేవుడా, అమ్మాయినివ్వమంటే ఇంత మొండిగట్టనిచ్చావేంటి" అనుకుంటూ స్నేహ దగ్గరికి వెళ్ళాడు. "హలో మేడం, చీకటి పడినా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? రా లోపలికి" అంటూ స్నేహ దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్న స్నేహాన్ని చూసి, "హే మిర్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నేనలా అన్నందుకు ఫీల్ అయ్యావా?" "లేదు" అని తల అడ్డంగా ఊపింది స్నేహ. "మరెందుకు ఏడుస్తున్నావు?" అన్నాడు స్నేహ దగ్గరికొచ్చి. స్నేహ ఏం మాట్లాడలేదు. లేచి వెళ్ళిపోతుంటే తనని ఆపి, "అమ్మా నాన్న గుర్తొచ్చారా?" అని అడిగాడు. ఏం మాట్లాడలేదు. ప్రశాంత్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడవటం స్టార్ట్ చేసింది. ఏం మాట్లాడాలో తెలియలేదు ప్రశాంత్కి. ఇలానే ఉంటే తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనుకుని, "ఇలా రా" అని స్నేహ చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టాడు. తన ముందు మోకాళ్ళపై కూర్చొని, "నిన్ను బాధపడొద్దు అని చెప్పలేను. ఎందుకంటే నీ బాధ నేను తీర్చలేనిది. కానీ ఒకప్పుడు నేను కూడా నువ్వు పడుతున్న బాధని అనుభవించాను." స్నేహ తలెత్తి ప్రశాంత్ కళ్ళలోకి చూస్తుంది. "అవును మిర్చి" అని తలూపుతూ, "నా 6 ఏళ్ల వయసులోనే మా అమ్మా నాన్న చనిపోయారు. నా కళ్ళ ముందే యాక్సిడెంట్లో. ఏమీ తెలియని ఆ వయసులో అమ్మా నాన్నని పోగొట్టుకొని నేనెంత బాధపడుంటానో ఒక్కసారి ఆలోచించు.
నేను కూడా నీలాగే ఏడుస్తూ ఉండేవాడిని. నానమ్మ నన్ను చూసుకుంది. అప్పటినుండి అమ్మ, నాన్న అన్నీ తనే అయింది. అయిన వాళ్ళు కూడా మొహం చాటేసిన టైంలో మాకున్న కంపెనీలు నానమ్మ చూసుకుంటూ నన్ను, నా చదువుని ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. కళ్ళ ముందే అమ్మ నాన్నని పోగొట్టుకుని నేను ధైర్యం కోల్పోయినా, కొడుకు కోడలు దూరమైన గుండె నిబ్బరంతో ఉన్న మా నానమ్మ నాకు ఆదర్శం. బాధ ఉండదు అనను. ఏడవటం వల్ల దూరమైన వాళ్ళు రారు. నీ బాధని నీ గుండెల్లోనే దాచుకుని వారి జ్ఞాపకాలతో గడుపు. జరిగిందాన్నే తలుచుకుంటూ ముందున్న జీవితాన్ని నరకం చేసుకోకు స్నేహ అన్నాడు. ప్రశాంత్ మాటలకి ప్రభావితమయ్యి స్నేహ తన కన్నీళ్లు తుడుచుకుంది. చిన్నగా నవ్వి గుడ్ గర్ల్ అని స్నేహ బుగ్గగిల్లి, ఇప్పటికైనా నీ అలక పాన్పు దిగితే ఆకలిస్తుంది మిర్చి, భోజనం చేద్దాంరా అని ముందుకు వెళ్తున్న ప్రశాంత్ చెయ్యి పట్టుకుని ఆపింది స్నేహ. ఏంటన్నట్టుగా చూశాడు స్నేహ వైపు. థ్యాంక్ యూ హిట్లర్ అంది. బదులుగా చిన్నగా నవ్వి, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ మిర్చి, నిన్ను ఏడిపించటం ఒకటే కాదు, నవ్వించటం కూడా నా బాధ్యత అన్నాడు. ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపింది. పెళ్ళైతే భార్యాభర్తలు అవుతారని తెలుసు కానీ ఫ్రెండ్స్ కూడా అవుతారని ఇప్పుడే తెలిసింది అనుకుంటూ చెయ్యి ఇచ్చాడు ప్రశాంత్. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి అని ఫీల్ అవ్వకు, నీకు నేనున్నాను అంటాడు. స్నేహ థ్యాంక్ యూ అని ప్రశాంత్ని హక్ చేసుకుంది. ఊహించని పరిణామానికి షాక్ అయినా వెంటనే తేరుకుని నవ్వుతూ తన చుట్టూ చేతులు వేశాడు. నాకెందుకో నిన్ను హక్ చేసుకుని నీ గుండె చప్పుడు వింటుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది హిట్లర్ అంది కళ్ళు మూసుకుని. నా ప్రేమ నీకు అర్థమైతే జీవితాంతం ఈ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానే, త్వరగా తెలుసుకో అనుకుంటున్నాడు మనసులో. స్నేహ ప్రశాంత్ను వదిలి ఏమైనా అన్నావా అని అడిగింది. లేదు అన్నాడు ప్రశాంత్ అయోమయంగా చూస్తూ. నువ్వేదో అన్నట్టు వినిపించింది అని ఆలోచిస్తుంది. కొంపదీసి పైకనేసానా అని అనుమానంగా చూస్తున్నాడు ప్రశాంత్. ఆలోచనలో ఉన్న స్నేహని చూసి ఏం అనలేదులే అనుకొని, మేడం ఆలోచించింది చాలు, పద తిందాం, నాకు ఆకలేస్తుంది అన్నాడు ప్రశాంత్. సరే పద అంటూ ప్రశాంత్తో పాటు నడిచింది. ఇద్దరు తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అటు స్నేహ వాళ్లతో పూజని వెళ్ళనివ్వకుండా చేసిన వరలక్ష్మి పని మనిషిని 2 రోజులు రావద్దని చెప్పి ఇంటి పనంతా పూజతో చేయిస్తుంది. ముసల్ది చంపుతుంది. ప్రశాంత్ నాతో పెళ్లి కొప్పుకోవాలి, ముందు దీన్ని ఇంట్లో నుండి గెంటేస్తాను అనుకుంటూ తిట్టుకుంటూ పనులు చేస్తుంది. అలా 2 రోజులు కాస్త 10 రోజులయ్యాయి. పూజని ముప్పు తిప్పలు పెట్టేసరికి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్తో మంచాన పడింది పూజ. ఈ 10 రోజుల్లో స్నేహ ప్రశాంత్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడే డ్యూటీ పని మీద చరణ్ అక్కడికి వచ్చాడు. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు అన్నాడు ప్రశాంత్. సారీరా, నేనొచ్చి డిస్టర్బ్ చేశానా అన్నాడు చరణ్. కొంచెం ఎక్కువైందిరా, తగ్గించు. అయినా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసేంత ఏం లేదిక్కడ అన్నాడు ప్రశాంత్. రేయ్, నువ్వేదో పెద్ద ధైర్యవంతుడివి, కట్టే కొట్టే తెచ్చేలా నీ ప్రేమ విషయం చెప్పేసి కాపురం పెడతావనుకుంటే నువ్వేంట్రా మరి ఇంత సెన్సిటివ్లా తయారయ్యావు? నేను చూస్తుంది అసలు ప్రశాంత్నేనా అన్నాడు చరణ్. నేనిలా మారడానికి కారణం ఉందిగా మీ చెల్లి. ఎలా ఉండేవాడిని ఎలా చేసిందో చూస్తున్నావుగా. ఏం చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో, అపార్థం చేసుకుని నాకు దూరం అయిపోతుందా అన్న భయంతో గడుపుతున్నాన్రా అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్ భుజంపై చేయి వేసి, అర్థం లేని భయాలన్నీ వదిలేసి ఒక్కసారి స్నేహతో మనసు విప్పి మాట్లాడరా, తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు చరణ్. ప్రశాంత్ అని తలూపాడు. హాయ్ చరణ్ గారు అంటూ వచ్చింది స్నేహ. హాయ్ స్నేహ, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు. ఐఎమ్ ఓకే చరణ్ గారు అంది స్నేహ. నువ్వు ఇంత త్వరగా మామూలు అవుతావని అనుకోలేదు, ధైర్యంగా ఉండు స్నేహ అన్నాడు. ఈ బాధ నేను లైఫ్ అంతా మోయాల్సిందే చరణ్ గారు, కానీ బాధని దాచుకునేంత ధైర్యం ఇచ్చింది మాత్రం మీ ఫ్రెండ్ అంది ప్రశాంత్ని చూస్తూ. వాడి మనసులో అంతులేని ప్రేమ ఉంటుంది, కానీ అందరికీ కోపమే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటే వాడి కోపం కూడా అర్థమవుతుంది అన్నాడు చరణ్. చాలా ఆపరా, పొద్దు పొద్దున్నే నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని పంపించాడు ప్రశాంత్. నేను వచ్చింది నీతో మాట్లాడటానికి అన్నాడు చరణ్. నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళింది స్నేహ. స్నేహ వెళ్ళాక నాతో మాట్లాడటానికా, ఏంట్రా అన్నాడు ప్రశాంత్. స్నేహ అమ్మా నాన్న చనిపోయిన రోజే జైలు నుండి రిలీజ్ అయిన పరంధామయ్యకి యాక్సిడెంట్ అయింది. స్నేహ పేరెంట్స్ని యాక్సిడెంట్ చేసిన వెహికల్, పరంధామయ్య యాక్సిడెంట్కి కారణమైన వెహికల్ ఒక్కటే.
హో, వాటే కోఇన్సిడెన్స్ కదా అన్నాడు ప్రశాంత్. పరంధామయ్య ఇప్పుడు కోమాలో ఉన్నాడు అన్నాడు చరణ్. తెలుసు అన్నాడు ప్రశాంత్. యాక్సిడెంట్ చేయటమే కాకుండా ఎవరో అతని తలపై బలంగా కొట్టడం వలన కోమాలోకి వెళ్ళాడంట అని చెప్తాడు చరణ్. ఈసారి ప్రశాంత్ ఏమీ మాట్లాడలేదు. నువ్వే కదా అన్నాడు ప్రశాంత్ని సూటిగా చూస్తూ. నాకిలా తెలుస్తుందిరా, స్నేహ పేరెంట్స్ ఎలా అయితే చనిపోయారో అతను కూడా అలాగే అయ్యాడు. కాకపోతే బ్రతుకున్న శవంలా ఉన్నాడు అంతే. ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, మర్డర్ అయితే మర్డర్ అటెంప్ట్ అన్నాడు ప్రశాంత్ తాపీగా. ఈ విషయం స్నేహకి అన్నాడు చరణ్. తెలీదు, తనిప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ విషయం తెలిస్తే నాకన్నా ముందే తనే వాడిని చంపేస్తుంది. స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకో, తనని మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వదలకు అన్నాడు చరణ్. స్నేహ ఇప్పుడు నా బాధ్యతరా, ఎలా వదిలేస్తాను అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. అప్పుడే చరణ్ కోసం కాఫీ తీసుకొస్తూ ప్రశాంత్ అన్న చివరి మాట వింది. అంటే ఆయన మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నారా అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. స్నేహాన్ని చూసి వారు మాట్లాడుకోవటం ఆపేశారు. చరణ్ కాఫీ తాగి, కాఫీ చాలా బాగుంది స్నేహ అన్నాడు. నేను అడిగితే మాత్రం చండాలంగా చేస్తుంది అనుకుంటూ స్నేహాన్ని గుర్రుగా చూస్తున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ ఎందుకు అలా చూస్తున్నాడో అర్థమయ్యి నవ్వుకుంటూ నెక్స్ట్ టైం అని తమ్ చూపిస్తుంది. వీళ్ళిద్దరి సైగలు చూసి చిన్నగా దగ్గి ఓకే నేను ఫ్రెష్ అయి వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్తుండగా ప్రశాంత్ నేను వస్తాను అనుకుంటూ చరణ్ వెనక్కి వెళ్ళాడు. అసలు ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తే మరి తను ప్రేమించిన అమ్మాయి వదిలేశాడా? అసలు తను ప్రేమించింది పూజానేనా? పూజానే అయితే మరి తను ఇక్కడికి రానందుకు ఫీల్ అవ్వాలి కదా. ఈయన అసలు అలా లేరు అని ఆలోచనలో ఉండగానే గౌరీ వచ్చింది. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనుకుంటూ. ఏం లేదు. అవును, నువ్వేంటి నిన్నంతా రాలేదు అని అడుగుతుంది. అది నేను మా ఆయన కలిసి బయటికి వెళ్ళామమ్మా అంది మెలికలు తిరుగుతూ. మీ ఆయనతోనేగా వెళ్ళింది, ఎందుకంత సిగ్గుపడుతున్నావు అంది స్నేహ. ఊరుకోండమ్మా, మీకు కూడా పెళ్ళైంది, ఆ మాత్రం తెలీదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. స్నేహ వెళ్తున్న గౌరీని అయోమయంగా చూస్తూ బయటికేగా తీసుకెళ్ళింది, ఇంత సిగ్గుపడుతుందేంటి? పైగా పెళ్ళయిందిగా తెలీదా అంటుందేంటి? నాకేం తెలియాలి, ఏంటో ఈ గౌరీ అనుకుంటూ లోపలికి వెళ్ళింది. చరణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వటానికి స్నేహ ఉంటున్న రూమ్ వైపు వెళ్తుండగా, రే మామా, ఆ రూమ్లో స్నేహ ఉంటుందిరా, నువ్వు నా రూమ్లో ఫ్రెష్ అవ్వు అన్నాడు. మీ ఇద్దరు కలిసి ఉండట్లేదా అన్నాడు చరణ్. పై కనకరా, స్నేహ వింటుంది అంటూ నువ్వురా అని చరణ్ చేయి పట్టుకొని తన రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళిన చరణ్ నవ్వుతూనే ఉన్నాడు. రే ఆపరా, నవ్వి నవ్వి పోయేలా ఉన్నావు అన్నాడు ప్రశాంత్. పెళ్లి చేసుకుని అది కూడా మనసారా ప్రేమించిన అమ్మాయిని ఇలా విడివిడిగా ఉండటం చూస్తే ఎవరైనా ఇలాగే నవ్వుతారు. నేను చూస్తుంది ప్రశాంత్నేనా అని డౌట్ కొడుతుందిరా అన్నాడు చరణ్. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావురా, ఇప్పుడు తను బాధలో ఉంది కదా అని ఈ టైంలో నేను భర్త నువ్వు భార్య అనటం ఎంతవరకు కరెక్ట్ రా, నువ్వే చెప్పు. ఓకే, నీ బాధలో న్యాయం ఉంది, కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ఈలోగా స్నేహ నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు అంటాడు చరణ్. తనెందుకు అలా చేస్తుందిరా, తను నాతోనే ఉంటుంది, తనకి నేనంటే ఇష్టం, నన్ను వదిలేసి అలా ఎలా వెళ్తుంది అన్నాడు ప్రశాంత్. నీ తెలివిని ఎవరికైనా ఇచ్చావేంట్రా, ఇంత బుద్ధులా చేస్తున్నావు అన్నాడు చరణ్ ప్రశాంత్ భుజం చుట్టూ చేతులు వేస్తూ. రే ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ చేస్తున్నావు, నాకు తను బాధపడకుండా ఉండటం కావాలి అన్నాడు ప్రశాంత్. ఓకే, కాసేపు నువ్వు అనుకున్నదే అనుకుందాం. తను బాధపడకూడదు అని నువ్వు నీ ప్రేమని చెప్పకుండా సైలెంట్గా ఉంటావు. అసలే అమ్మా నాన్నని పోగొట్టుకున్న తను ఆ బాధలోనే తనకి ఎవరూ లేరు అని వాయిలెంట్ డెసిషన్ తీసుకుంది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు చరణ్. తనెందుకు అలా చేస్తుంది? అలా చేయదు, తను చనిపోయేంత పిరికమ్మాయి కాదు అంటాడు ప్రశాంత్. అని నువ్వనుకుంటున్నావు. మీ పెళ్ళి జరగటానికి ఒక అరగంట ముందు మీ ఇద్దరి సిచ్యువేషన్ ఏంటి గుర్తు చేసుకో ఒకసారి. ప్రశాంత్ గుర్తు చేసుకొని నేను ఇంకెవరినో ప్రేమిస్తున్నాను అనుకొని నా మీద కోపంగా ఉంది. నేనెంత మాట్లాడటానికి ట్రై చేసినా తను వినటానికి సిద్ధంగా లేదు. నా ప్రేమ విషయం చెప్పేలోపు ఇలా జరిగింది అన్నాడు. కదా, మరిప్పుడు నువ్వు ఇంకా లేట్ చేస్తే తను అనుకుంటున్న ఆ అబద్ధమే నిజం అనుకొని నీకు శాశ్వతంగా దూరం అవ్వచ్చు. నేను చెప్పేది నిజమా కాదా నువ్వే ఆలోచించు అన్నాడు చరణ్. నువ్వు చెప్పిందే నిజమేరా,
ఇప్పుడు నేనేం చేయాలి అంటూ తల పట్టుకున్నాడు ప్రశాంత్. అందుకే అన్నాను బుద్ధులా తయారయ్యావని. కొంచెం ప్రశాంతలా ఆలోచించురా. అన్నీ నేను చెప్తే బాగోదేమో అన్నాడు చరణ్. ఏం చేయమంటావు? మీ చెల్లే నన్ను ఇలా చేసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. నువ్వు తీరిగ్గా తర్వాత ఆలోచించుకో. ఇప్పుడు నేను చేసేదానికి స్నేహకి ఏం చెప్పాలో ఆలోచించుకో అంటూ ప్రశాంత్ బట్టలు బ్యాగ్లో సర్దుతున్నాడు. అది చూసి ఏంట్రా సర్దేస్తున్నావు? కొంపదీసి మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలని వెళ్ళిపోతున్నావా ఏంటి అన్నాడు. అంత లేదు రాజా, నిన్నే బయటికి గెంటేస్తున్నాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మీ కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. అందుకే బయటికెళ్ళి ఎక్కడుండాలో ఏం చేయాలో తీరిగ్గా ఆలోచించుకో అన్నాడు. రే మామా, ఇది చాలా అన్యాయం రా. ఫ్రెండ్ రా నేను. ఇలా బయటికి గెంటేయటం అస్సలు కరెక్ట్ కాదురా. మీ చెల్లి ముందు నా పరువు తీయకరా ప్లీజ్ అంటున్నాడు ప్రశాంత్. నువ్వు నిజంగానే మారిపోయావురా. నీకేదో అయింది. ఇంతకుముందు ప్రశాంత్ అయితే నీ బట్టల ప్లేస్లో నా బట్టలుండి ఈ పాటికి నేను రూమ్ బయట ఉండేవాడిని. ఇలా తయారయ్యావేంట్రా? నిన్ను అసలు ఇలా చూడలేకపోతున్నాను. నువ్వు లే ముందు అర్జెంటుగా అని ప్రశాంత్ బట్టలు సర్దిన బ్యాగ్ తీసుకుని రూమ్ డోర్ తీసి ఇప్పుడెళ్ళి మీ ఆవిడ రూమ్లో ఉండు అంటూ బ్యాగ్ విసిరేసి హిహి అని నవ్వుకుంటూ డోర్ వేసేశాడు చరణ్. రేయ్, తలుపు తీయరా వెధవా, ఇంత పని చేశావేంటి? స్నేహ చూస్తే అని తల పక్కకి తిప్పి చూసేలోపు స్నేహ ఆశ్చర్యంగా నొసలు చిట్లించి మరీ చూస్తుంది. తనను చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఇరికించేశాడు వెధవ అనుకుంటూ బ్యాగ్ పట్టుకుని నించున్నాడు. మీరెక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది స్నేహ. నా బొందే నా బొంద అనుకుని పైకి మాత్రం లేదు అన్నాడు. మరి చేతిలో బ్యాగ్ ఏంటి? నాకే బుర్ర లేదంటావా? ఇప్పుడు చూడరా అనుకుంటూ అది వాడికి ఇష్టమైన రూము, ఎవ్వరిని రానివ్వడు. పోలీస్ కదా, తన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఫైల్స్ అవి అందులోనే ఉంటాయి. నీకు తెలుసు కదా, పోలీసులు సొంత వాళ్ళని కూడా నమ్మరు. సో అందుకే నన్ను అంటూ సైలెంట్గా నించున్నాడు. హో, మరిప్పుడు మీరెక్కడుంటారు అంది స్నేహ. నీ రూమ్లోనే, ఇంకెక్కడుంటాను అన్నాడు. స్నేహ అనుమానంగా చూస్తుంటే అంటే అది వాడు నీ భార్య రూమ్ ఉండగా నా రూమ్లో ఏం పని నీకు అన్నాడు. అందుకే అన్నాడు ప్రశాంత్ చిన్నగా. స్నేహ ఆలోచిస్తుంటే రాక్షసి, నేను నీ మొగుడినే రూమ్లో ఉండమంటానికి కూడా అంతలా ఆలోచిస్తున్నావేంటి అనుకుంటూ కోపంగా చూస్తున్నాడు. సరే, మీరు కూడా నా రూమ్లోనే ఉండండి, ఇంకో ఆప్షన్ లేదు కదా మరి అంది. ఉఫ్, అమ్మయ్య, థ్యాంక్ యూ స్నేహ అని ఎక్సైట్మెంట్లో స్నేహాని హక్ చేసుకున్నాడు ప్రశాంత్. షాక్ అయి నించుంది స్నేహ. అప్పుడే కిచెన్లో వంటకి ఏం చేయమంటారు అని కనుక్కోవటానికి వస్తున్న గౌరీ వీడేం చేస్తున్నాడా అని చూడటానికి డోర్ తీసిన చరణ్ ఇద్దరు స్నేహాని ప్రశాంత్ని అలా చూసి షాక్ అయ్యి నోరు తెరిచారు. స్నేహ కూడా తనకి తెలియకుండానే ప్రశాంత్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు లోకాన్నే మర్చిపోయారు. ఈ వేషాలకు మాత్రం తక్కువ లేదు అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చిన్నగా దగ్గాడు చరణ్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఒకరికొకరు దూరం జరిగారు. మీ రొమాన్స్ ఏదైనా ఉంటే కొంచెం మీ రూమ్లో పెట్టుకోండి ప్రశాంత్ గారు, మాకేంటి ఫ్రీ షో అన్నాడు చరణ్. స్నేహ సిగ్గుపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. గౌరీ స్నేహ వెనకే వెళ్ళింది. మీరిద్దరూ పెళ్ళైనా వేరే వేరే రూమ్లో ఎందుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూశాక మీకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉందని అర్థమైంది. ఏ దూరం మీ మధ్య అడ్డుగా ఉందో దాన్ని పక్కన పెట్టి చూడండమ్మా, జీవితం అందంగా కనిపిస్తుంది అని చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజమే, తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదెవరో తెలీదు. నాన్న అడగగానే నా మెడలో తాళి కట్టాడు. నన్ను వదలను అంటున్నాడు. అంటే తను ఈ బంధాన్ని గౌరవిస్తున్నాడా? ఎలా తెలుసుకోవటం అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుండగా అప్పుడే ప్రశాంత్ లోపలికి రావటంతో తనని గుద్దుకుంది. హరే మిర్చి, కొంచెం చూసుకో, ఏంటా హడావిడి, ఏదో కంగారుగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం అన్నాడు ప్రశాంత్. అది మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు చెప్తాను అన్నాడు కబోర్డ్ ఓపెన్ చేసి తన బట్టలు సర్దుకుంటూ. వామ్మో, ఎలా అడగాలి? అడిగితే ఏమనుకుంటాడో, వద్దులే అనుకుని ఏం లేదు అంది. చేస్తున్న పని ఆపేసి స్నేహకి దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ నాతో ఏమైనా చెప్పాలా మిర్చి అని అడిగాడు. ప్రశాంత్ కళ్ళలోకి చూస్తూ అవును అని తల ఊపి లేదు అని నోటితో చెప్పింది. ఏదో ఒకటి చెప్పు, రెండు సమాధానాలు చెప్తే ఏమనుకోవాలి అన్నాడు చిన్నగా. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి ఏం లేదు అంది. సరే అయితే, ఏదన్నా మనసులో పెట్టుకోకుండా పైకి చెప్పు, అప్పుడే కదా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు. ఏం లేదని చెప్పానా? ఏం లేదు అంటూ కోపంగా రూమ్ నుండి బయటకు వచ్చేసింది.
నాకెందుకు నా మీద నాకే ఇంత కోపం వస్తుంది? ప్రశాంత్ అడిగినప్పుడు చెప్పేసి ఉండొచ్చు కదా! ఛ! అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది. ఏమైంది స్నేహ? తల పట్టుకున్నావు? అన్నాడు చరణ్ సోఫాలో కూర్చుంటూ. ఇబ్బందిగా నవ్వుతూ ఏం లేదు చరణ్ గారు అంది. ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. అది ప్రేమైనా, బాధైనా, సంతోషమైనా? స్నేహ అర్థం కాక చూస్తుంటే, వాడంటే నీకు ఇష్టమని, వాడు నీ ఎదురుగా ఉన్నప్పుడల్లా వాడిని ప్రేమగా చూసే నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వంటే వాడికి ఇష్టమో కాదో వాడి కళ్ళలో చూసి తెలుసుకో స్నేహ. వాడు చేసే ప్రతి పనిలోనూ నీ మీద ఎంత ప్రేముందో నీకే తెలుస్తుంది. ఇద్దరి మధ్య దాచుకోలేనంత ప్రేమ ఉండి కూడా ఒకరికొకరు చెప్పుకోకుండా ఎంతకాలం ఇలా? నీ బ్రదర్గా చెప్తున్నాను. వాడెందుకు ఆలోచిస్తున్నాడో నాకు తెలీదు. నీ మనసులో భావాలని నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు మీ మధ్య ఏం జరిగిందో పక్కన పెట్టు. నీ మనసులో వాడిపై నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో దాన్ని బయటపెట్టు. తనకి తెలిసేలా చెయ్యి. ఐఆమ్ షూర్ మీ మధ్య ఇంకే ప్రాబ్లం ఉండదు అన్నాడు చరణ్ స్నేహాని చూస్తూ. తనకి ఆలోచించటానికి టైం ఇద్దామని. ఆలోచించుకో స్నేహ అని చరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చరణ్ గారు చెప్పింది కూడా నిజమే. నా మనసులో ఏముందో చెప్తేనే కదా తన మనసులో ఏముందో తెలిసేది. నేనే నా ప్రేమని ఆయనకి చెప్తాను. కానీ ఆయన అనుకుంటూ ఆగిపోతుంది. నో నో స్నేహ, ఇంకేది మైండ్లోకి రానివ్వద్దు. ప్రశాంత్కి ఎలా అయినా నీ ప్రేమ విషయం చెప్పేయి అనుకుంటూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, స్నేహ తన ప్రేమ విషయం ప్రశాంత్కి చెప్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.